హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ కూడా సొరకాయలాగా నీటి కూరండి. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పొట్లకాయలో ఉండే ఫైబర్ వల్ల అరుగుదల బాగా అవుతుంది. ఈ పెరుగు పచ్చడి పప్పులో నంచుకోవడానికి బాగుంటుంది, అలాగే అన్నంలో తినడానికి, రోటీతో పాటు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. పొట్లకాయ జనరల్గా సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది. ఇది నీటి కూర చెప్పాను కదా, దానివల్ల మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా బాగా ఉంటుంది. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందరగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కించుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు కొద్దిగా రంగు మారేదాకా వేగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతాయండి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు కరివేపాకు వేసేసుకుంటాము. అలాగే దీనిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేయక్కర్లేదండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత అప్పుడు పొట్లకాయ ముక్కలు సన్న ముక్కలైనా తరుక్కోవచ్చు, లేదా కొంచెం పెద్ద ముక్కలుగా అయినా తరుక్కోవచ్చు. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు ఉడికిన తర్వాత కూర బాగా తగ్గిపోతుందండి. అందుకని ముందరే ఉప్పు వేసేసుకుంటాం, కానీ ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తక్కువ వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ పైన వేసుకోవచ్చు, కానీ తక్కువ వేసుకుంటే మంచిది. కూర అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నూనె అంతా కూర ముక్కలకి పట్టుకునేటట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి పొట్లకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. నీరు వేయాల్సిన అవసరం లేదు, నీరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దగ్గరగా అన్న మూత పెట్టచ్చు, లేదా మామూలుగా ఇలా పైన పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగున మాడిపోకుండా చూసుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి చూసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు మనకి ముక్క ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే నీరు లేకపోతే కొంచెం నీరు జల్లవలసిన అవసరం ఉంటుంది. ఇలా పూర్తిగా ఉడికిపోయేదాకా దగ్గరుండి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది కూర బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలి, అలా అయ్యేదాకా. అలాగే దానిలో ఉండే నీరంతా కూడా ఎగిరిపోవాలి, అంతదాకా ఉడికించుకోవాలి. అలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ పొట్లకాయ కూరని తీసి ఏదైనా మిక్సింగ్ బౌల్లో వేసి చల్లారి పెట్టుకోవాలి. కూర పూర్తిగా చల్లారిపోయేదాకా ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలండి. ఇలాంటప్పుడు మనం ఉప్పు చూసుకొని అవసరం అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. పైన పొగ వస్తుంది చూసారు కదా, ఆ పొగ అంతా పోయేదాకా చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా పెరుగు కలిపి రెడీ పెట్టుకోవాలండి. పెరుగు ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, బయట నుంచి తెచ్చిందైనా పర్వాలేదు. కొంచెం ఫ్రెష్గా ఉండాలి, పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉంటే టేస్ట్ బాగుండదు. పెరుగుని బాగా కలిపేసి ఈ కూర చల్లారిన తర్వాత పొట్లకాయ కూరలో పెరుగు వేసి కలిపేసుకోవాలి. ఇంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ మాత్రం కూరకి 1 కప్పు పెరుగు పట్టిందండి. పెరుగు వేసి కలిపేసిన తర్వాత అవసరం అనిపిస్తే మళ్ళీ పైన కొంచెం పెరుగు కూడా కలుపుకోవచ్చు. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నంలో తిన్నా బాగుంటుంది, పప్పుతో తిన్నా బాగుంటుంది, అలాగే రొట్టెల్లో కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. మరీ కారంగా ఉండదు, కొంచెం మైల్డ్ టేస్ట్ నచ్చుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. రాబోయే ఎండాకాలంలో వేడిని తట్టుకోవడానికి ఇలాంటి పెరుగు పచ్చళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మన శరీరం వేడిని కూడా తట్టుకోగలుగుతుంది. పిల్లలకు కూడా ఇలాంటి టేస్ట్లు చూపిస్తే చాలా మంచిదండి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ అరుగుదలకి ఉపయోగపడతాయి. అలాగే పొట్లకాయలో ఉండే నీరు, ఫైబరు కూడా అరుగుదలకి, వెయిట్ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను.
అంతవరకు సెలవా మరి. బాయ్.